హీరో రోషన్ మేకా నటిస్తున్న ఛాంపియన్ చిత్రం నుంచి మొదటి పాట విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 25న ఈ పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుండగా ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి. శ్రీకాంత్ కుమారుడు యంగ్ హీరో రోషన్ మేకా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఛాంపియన్. గత చిత్రం తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పటికీ ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హీరోయిన్ ను పరిచయం చేసే బ్యూటిఫుల్ ఇంట్రో వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు మొదటి సింగిల్ ను నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా రిలీజ్ కు ఒక నెల ముందు నుంచే వరుసగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. క్రిస్మస్ పండుగ స్పెషల్ గా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నటిగా రాణిస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతోంది. తానే స్క్రిప్ట్ రాస్తున్నట్టు ఆమె స్వయంగా వెల్లడించింది. ఇలా పెళ్లైనా కూడా కెరీర్ లో వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకెళ్తోంది. మహానటితో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసిన కీర్తి సురేష్ కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. తాజా ఇంటర్వ్యూలో తాను సొంతంగా ఒక స్క్రిప్ట్ రాసుకున్నానని సంచలన ప్రకటన చేసింది. అంటే నటనతో పాటు దర్శకత్వంలోనూ అడుగు పెట్టబోతుందన్నమాట. కంగనా రనౌత్, అజయ్ దేవ్గన్ లాగా ఆల్ రౌండర్ గా మారనుంది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో గ్లామర్ డోస్ పెంచుతోంది. ప్రస్తుతం రివాల్వర్, రీటాతో బిజీగా ఉంది. వ్యక్తిగత జీవితంలోనూ ప్రాక్టికల్ ఆలోచనలతో ముందుకు సాగుతోంది. భర్త సినిమా రంగంలోకి రారని, తనతో నటించే అవకాశం లేదని నవ్వుతూ చెప్పింది. ప్రొఫెషనల్, పర్సనల్ జీవితాలను సమపాళ్లలో పెట్టుకుని కెరీర్ ను స్వయంగా నడిపించుకుంటానన్న ఆత్మవిశ్వాసం ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా నిజ జీవితంలోనూ సావిత్రిలా కీర్తి తన బహుముఖ ప్రతిభ కనబరుస్తోంది. సీతారామంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన మృణాల్ ఠాగూర్ మళ్లీ దూకుడు పెంచింది. 2 ఏళ్లుగా హిట్ లేకపోయినా 2026లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రాబోతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు సన్నాహాలు చేస్తోంది. సీతారామంతో సీతా మహాలక్ష్మిగా తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానం సంపాదించిన మృణాల్ ఠాగూర్ 2026లో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతోంది. హాయ్ నాన్న తర్వాత ఫ్యామిలీ స్టార్లో హ్యాట్రిక్ మిస్ అయినా ఆమె ఆశలు వదులుకోలేదు. 2 ఏళ్లుగా హిట్ లేకపోయినా రొమాంటిక్ లవ్ స్టోరీలతో మళ్లీ ట్రాక్ ఎక్కేందుకు ప్లాన్ చేస్తోంది. డకాయిట్ ఒక ప్రేమ కథ తెలుగు, హిందీ బైలింగ్వల్ ను మార్చి 19, 2026కి పోస్ట్పోన్ చేశారు. అంతకుముందే ఫిబ్రవరి 20న సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో దో దివానే షహర్ మే రిలీజ్ కానుంది. జూన్ 5న వరుణ్ ధావన్, పూజా హెగ్డేతో కలిసి హాయ్ జవానీ రానుంది. పూజా మేరీ జాన్ కాంట్రవర్షియల్ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతోంది. అలాగే అల్లు అర్జున్ అట్లీ చిత్రంలోనూ ఆమె ఉండే అవకాశం ఉంది. ఇలా 4-5 ప్రాజెక్టులతో మృణాల్ మళ్లీ సందడి చేయనుంది.